నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇది పేరు కాదు, ఓ బ్రాండ్ అంటున్నారు బీజేపీ నేతలు. 2014లో మోదీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా 2014లో హర్యానాతో ప్రారంభమైన బీజేపీ విజయ ప్రస్థానం తాజాగా పశ్చిమ బెంగాల్ తీరానికి చేరింది. ప్రధానిగా మోదీ ఎన్నికైన తర్వాత నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో కొత్తగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. 2014లో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ మొదటిసారి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రిగా నియమించింది. 2016 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి మహాయుతి కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు తొలి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. 2016లో అస్సాంలో విజయం సాధించి ఈశాన్య ప్రాంతంలో కమలం పార్టీ తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంది. సర్బానంద సోనోవాల్ బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016లో అరుణాచల్లో జరిగిన పలు నాటకీయ పరిణామాల తర్వాత తొలిసారి కాషాయం జెండా రెపరెపలాడింది. 2017లో మణిపూర్ ఎన్నికల అనంతరం నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీరన్ సింగ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో త్రిపురలోని లెఫ్ట్ ఫ్రంట్ దశాబ్దాల సుదీర్ఘ పాలనకు తెరదించి కాషాయ పతాకాన్ని ఎగరేసింది. బిప్లబ్ కుమార్ దేబ్ నేతృత్వంలో తొలి బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసింది. 2024లో ఒడిశాలో జరిగిన ఎన్నికల్లో బీజు జనతాదళ్ను ఓడించి తూర్పు భారతదేశంలోనూ మరో ముందడుగు వేసింది కమలం పార్టీ. మోహన్ చరణ్ మాఘీ బీజేపీ తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2025 బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీయూ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ యాదవ్ ఈ ఏడాది ప్రారంభంలో రాజ్యసభకు వెళ్లారు. దీంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాల్లో సత్తా చాటి భారీ విజయాన్ని సాధించింది. దీంతో పశ్చిమ బెంగాల్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో బీజేపీ నేతలు ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారు.